గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు మామూలుగా సినిమా లాస్ట్ 1 అవర్ అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడి నుంచి అసలు సినిమా ఒక్కసారి కాదు 100 సార్లు చూడొచ్చు, అంత సినిమా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ అంత బాగాలేనా, సెకండ్ హాఫ్ ఓకే. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ప్రభాస్ మంచిగా ఉందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కోసం వెళ్ళాలన్న, శివభక్తులు వెళ్ళాలి మళ్ళీ అంతే. వార్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, అంత బాగాలేదు అంత సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ సెకండ్ హాఫ్ పర్వాలేదు అన్న, మొత్తం యావరేజ్ మూవీ. ప్రభాస్ సీన్ ఒకటి సూపర్. మధ్య ఎంత కలెక్షన్ వస్తుంది? కలెక్షన్ నాకు తెలియదు చెప్పాలి. ఇప్పుడు కన్నప్ప స్టోరీ రియల్ గా అనిపిస్తుందా, లేకపోతే మీకు ఏమన్నా అంత రియల్ గా స్టోరీ నాకు ఒరిజినల్ గా తెలియదు, నాకైతే కొంచెం రియల్ గా అనిపించింది. బాగుందా అంటే డైరెక్షన్ బాగుందా? అంటే డైరెక్షన్ కొంచెం వీక్ అనిపించింది. విష్ణు గారి యాక్టింగ్ అయితే బాగుంది. మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది. ప్రభాస్ గారి ఎంట్రీ అయితే చాలా బాగుందండి. ఇంకా ఆయన ఉన్న 20 minutes పెద్ద బాగా డైలాగ్ లేకపోయినా కూడా సినిమా చాలా బాగా వచ్చింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయన సినిమా కూడా చాలా అందంగా ఉన్నారు దీంట్లో. ఫ్యామిలీ ఆడియన్స్ కి అంటే నచ్చుతుంది, అంటే చాలా మంది పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలని ఆయన చెప్తున్నారు విష్ణు గారు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంటదండి ఇది. అంతే కొంచెం భక్తి పరంగా చూసే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతుంది. మూవీ అయితే కొంచెం స్లోగా అనిపించింది అంతే. అంటే ఎవరిని తప్పట్టడం కోసం కాదు, విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. సూపర్ అని చెప్పలేదు కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ ఏమి అనిపించలేదు. గ్రాఫిక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి. గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్ గా అనిపించింది. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే పర్లేదు, బాగుంది, బాగానే ఉంది, యావరేజ్ కొడుతుంది. అంటే సినిమా అయితే 100 crores అయితే పక్కా కొడుతుంది. ఫస్ట్ డే ఎట్లా కొడుతుంది కొడుతుంది కదా. ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ నచ్చింది, బాగుంది. పర్ఫార్మెన్స్ బాగుంది. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీసారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంతకు మించి ఏంటి అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు. చేశాడు. అవునా? వర్కౌట్ అవుతుంది సినిమా, వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమా కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా గానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ ఈ డిడ్ గ్రేట్, సీరియస్లీ బాగుంది. డైరెక్షన్ బాగుంది. రైటర్ అన్న రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఉంది. కొంచెం డైలాగ్ క్యామియో ఉన్నంతసేపు బాగుంది, మిగిలిందంతా అంతేమీ లేదు మూవీ. అంటే డిసప్పాయింట్ కాదు, కన్నప్ప స్టోరీ అని చెప్పి కన్నప్ప స్టోరీ ఏం చూపించలేదు లాస్ట్ దాకా. లైక్ ఆ కాన్ఫ్లిక్ట్ కానీ శివుడితో కాన్ఫ్లిక్ట్ ఏం చూపించకుండా ఫిల్లర్ ఎపిసోడ్స్ తోనే పెట్టారు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్ అంతా అదంతా అది కాదు కదా కన్నప్ప సినిమా గురించి. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ అందరూ బాగానే చేస్తారు, కానీ అంత అలా ఏం లేదు. క్యామియో ఉన్నంతసేపు ఓకే, ఒక 30 minutes బాగానే ఉంది, మిగిలినంతా అదే ప్రభాస్ అన్న సేపు ఉన్నంతసేపు చూస్తే చాలు. ఓకే, ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నా పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్, అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాల్లో బాగుందండి సినిమా. మూవీలో హైలైట్ ఏంటంటే దేవుడి మీద ప్రేమ అంతనేది ఈ సినిమాలో చూపించాడు కన్నప్ప. అది నేను ఎవరి గురించి మాట్లాడినా, ఎవరు
పాత్ర వాళ్ళు జీవించేశారు, ప్రాణం పోసేశారు. అది అన్న మూవీకి హైలైట్ నేను చెప్పలేనన్న, అంతా బాగా ఉంది సినిమా, అలా మాట్లాడగలను నేను. హైలైట్ అనేది అక్కడ ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా వెళ్తుంది, ఒక్కసారి సెకండ్ హాఫ్ రాగానే ప్రభాస్ అన్న ఎంటర్ అయిన తర్వాత మొత్తం హాల్ అంతా శివతాండం ఆడేసింది లోపల, అంత గోల. అది కలెక్షన్ చెప్పనన్నా, అదంతా దేవుళ్ళ లీల అంతే అన్న. ఈ వీకెండ్ ఫుల్ మిల్స్ సినిమా అది. ఈనాడుతో బ్రో మా మంచి విషయం ట్రోల్ చేశాను, నీ ఛానల్ కూడా వేసా చూసా బ్రో. ఇప్పుడు బయటకు వచ్చాను బ్రో సినిమా. అసలు కన్నప్ప అన్నా ఒక్కసారి కలిపిడు బ్రో మంచి విషయం అని. దయచేసి బ్రో యాక్టింగ్ ఇచ్చి పడేయారు బ్రో, లాస్ట్ లో కన్ను పీకేది ఉంటది. అసలు నాకు ఏం వచ్చేసింది బ్రో లోపల బ్రో, చాలా బాధాకరం బ్రో. ఇది సినిమా ఫ్యాన్ అయ్యాను బ్రో, నేను అన్నకు ఫ్యాన్ అయ్యాను బ్రో. ఫస్ట్ ఎవరు బ్రో చెప్పేది సినిమా బాగాలేదని? ప్రభాస్ ఒక్కటే బాగున్నాడు అంటున్నారు బ్రో. ప్రభాస్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నారు బ్రో, నేను కూడా ఫ్యాన్ బ్రో, పెద్ద ఫ్యాన్ బ్రో ప్రభాస్ అన్నకి. మంచి విషయాలు ఎరగలేండి బ్రో, సినిమా 200 కోట్లు పెట్టి బ్రో, 1000 కోట్లు అని రాయండి బ్రో దయచేసి బ్రో. ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, దయచేసి ట్రోల్ చేయొద్దండి అన్నని. ఈ సినిమాతో అన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒక్కసారి కలిపి బ్రో అన్నని దయచేసి మీడియా మిత్రులు దయచేసి కలిపి బ్రో. యాక్టింగ్ బ్రో ఏమన్నా యాక్టింగ్ బ్రో. ఎవరు బ్రో చెప్పింది యాక్టింగ్ బాగాలేదు బాగుందని చెప్పి? అది రియల్ యాక్టింగ్ లోపల చూసి మైండ్ బ్లోయింగ్ బ్రో. షార్ట్స్ నేను మరొక ఇంకో యాక్టింగ్ చేస్తా బ్రో, ఇంతకన్నా యాక్టింగ్ ఎక్కువ చేస్తా బ్రో. సూపర్ సినిమా సూపర్ బాగుంది. సినిమా ఓవరాల్ అయితే బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ మాత్రం చూస్తారంటే కొంచెం రాట దింపిడు. ఫస్ట్ హాఫ్ రాట దింపిడు, కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ ఎంట్రీ, అక్కడక్కడ సీన్లు చాలా బాగుంది. హైప్ లేపారు, బట్ ఆయన యాక్టింగ్ బాగుంది, కానీ సెట్ కావాలి సినిమా, అంతగా సెట్ కావాలి ఆయన యాక్టింగ్. బట్ యాక్టింగ్ అయితే ఓవరాల్ అయితే బాగానే ఉంది, సినిమా చూడొచ్చు. బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి. మళ్ళా ప్రభాస్ గారి యాక్టింగ్, మోహన్ లాల్ యాక్టింగ్ చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ గారు కొత్త ర్యాంప్ రాడ్ వేస్తాడు. థియేటర్ ప్రభాస్ వచ్చినప్పుడు మొత్తం అసలు బాక్సులు పగిలిపోయినా అన్న. ఆ గ్రాఫిక్స్ మంచిగా వచ్చింది అన్న, మొత్తం గుద్దాల మొత్తం సాటిస్ఫై అన్న, సాటిస్ఫై. ఏం లేదన్న, ఫస్ట్ హాఫ్ అంతగా బాగాలేదు. ఇక శివభక్తులు చూడొచ్చు అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం కొత్త ర్యాంప్ అవుట్ ఆఫ్ 3 సార్ అన్న. ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా అయితే హైప్ బాగా ఎక్కింది. సో కన్నప్ప మూవీ ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉంది, సెకండ్ హాఫ్ ప్రభాస్ బాగుంది. సో ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది? బాగుంది. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ సూపర్. సో ఓవరాల్ గా మూవీ మీకు నచ్చిందా? నచ్చింది. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ బాగుంది అన్న. ప్రభాస్ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. చూడొచ్చు, ప్రభాస్ గారిని చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో విష్ణు కూడా యాక్టింగ్ బాగుంది, పర్లేదు అన్న చూడొచ్చు. నచ్చింది బాగా మీకు? కొంచెం సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ ఇంకా చాలా ఉన్నాయి, సెకండ్ హాఫ్ సీన్స్ చాలా ఉన్నాయి, చూడొచ్చు. ఓకే అన్న. సినిమా బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ అదిరిపోయింది అన్న. లాస్ట్ ఒక 30 మినిట్ అన్న మామూలుగా సీన్ లేదన్న. శివభక్తి కానీ ఏదైనా సరే, కానీ విష్ణు అనే చెప్తున్నాను, మా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే మంచిగా ఉంది. చాలా థ్యాంక్స్ అన్న. రుద్ర అన్న శివతాండం లాగా ఉంది అన్న, ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ రండి, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. జై రెబల్ స్టార్. కింద మీతో ఓపో, ప్రభాస్ అన్న తోపు. చూసుకుంటే మోహన్ లాల్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, అక్షయ్ కుమార్ అంటే ప్రూవ్డ్ యాక్టర్, బాలీవుడ్ నుంచి ప్రూవ్డ్ యాక్టర్. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది నెక్స్ట్ ట్రెండింగ్ లోకి వెళ్తుందని నా ఒపీనియన్. సినిమా అంటే అప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నప్ప ఆల్రెడీ మనం చూసాం కదా,
ఇప్పుడు ఇది ఏంటంటే అంటే డైరెక్షన్ మారిందంటే వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ పరంగా వాళ్ళు చేశారు. సో దానికి న్యాయం చేశారు అంటే పర్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. పరంగా విష్ణు గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు? నటన పరంగా విష్ణు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ వాళ్ళకి యూనివర్సిటీ ఒకటి ఉంది ఆల్రెడీ. ఆయన యూనివర్సిటీలు పెట్టే స్థాయికి పోయాడు, ఫిల్మ్ యూనివర్సిటీ కూడా పెట్టే స్థాయికి పోయాడు అంటే దాన్ని బట్టి మనం ఏంటంటే ఆలోచించుకోవచ్చు నటన పరంగా. అంటే ప్రూవ్డ్ యాక్టరే కదా, తండ్రికి తగ్గ తనయుడు ప్రూవ్డ్ యాక్టర్ అతను. ఇంకా కొన్ని ఉంటాయి, చిన్న చిత్తగా ఉంటాయి, దాన్ని మనం కన్సిడర్ చేయాలి, తప్పదు. అంటే సినిమా పరంగా అంటే యూత్ ఆడియన్స్ పరంగా. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి చెప్తే ఏమని చెప్తారు మరి? ప్రభాస్ గారి గురించి చెప్పాలంటే నెక్స్ట్ రాజాసాబ్ ఉంది, సలార్ 2 ఉంది, ఇంకా ఫౌజీ ఒకటి ఆల్రెడీ ఫౌజీ రామోజీలో నడుస్తాను కదా. ఎట్లా ఉన్నారు మరి ప్రభాస్? ఈ సినిమాలో కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈ సినిమాలో అయితే మంచిగానే ఉంది, చూడొచ్చు. సూపర్ ఉంది మూవీ. సెకండ్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ప్రభాస్ గారు ఏంటి అలా సూపర్. దాని గురించి వచ్చాం సినిమాకి, దాని గురించి వచ్చాం మేము సినిమా. ఏం నచ్చింది మూవీలో మొత్తం బాగా? ప్రభాస్ ఎంట్రీ బాగా నచ్చింది, అదొకటి నచ్చింది. హీరోయిన్స్